చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కొత్తమూడు గ్రామం మొత్త పౌరులు మా సోదరి గౌరవ శ్రీమతి వారా జై సావిత్రి, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహరావు గారు, ఈ స్కూల్కి విజయ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి నాగార్జున గారు, నాని గారు, సతీష్ గారు, ముఖ్యంగా మిమ్మల్ని భారత పౌరులుగా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ, పిల్లలకి నా శుభాశీస్సులు తెలియపరుస్తూ, ఈ రోజు నాడు మానవ జీవితం విద్యుత్తుతోటి ముడిపడి ఉంది. ప్రథమంగా విద్య ఈ సమాజంలో జీవించడానికి ఆయుధమైనటువంటి విద్యని మీకు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఉపాధ్యాయులిద్దరూ కూడా నా స్నేహితులు కుమారుడు, నా స్నేహితుని కుమార్తె ఈ స్కూల్లో వారావారపడి స్కూల్లో అధ్యాపకులుగా రావడం అనేటువంటి ప్రాంతం యొక్క విద్యార్థుల యొక్క అదృష్టంగా నేను వ్యక్తిగతంగా భావిస్తూ, మరి నేడు ఈ కార్యక్రమానికి ఇంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యాలయంలోనూ కూడా జరుగుతూ ఉంది అని అంటే, ఆ విద్యాశాఖను తీసుకున్నటువంటి విద్యాశాఖ మార్చులు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులు గౌరవ నారా లోకేష్ గారి యొక్క వినూత్నమైనటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహణకి ఇదొక మచ్చుతొరకగా నేను భావిస్తూ, భవిష్యత్తులో విద్యను ఏ విధంగా సులభతరం చేయాలి, విద్యార్థులు విద్యని బోధించేటువంటి పద్ధతి, ఉపాధ్యాయులు ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబించాలి, వారి యొక్క మనోల్లాసాన్ని ఏ విధంగా పెంచాలి, అదే సందర్భంలో మరి విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలని ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తెలుసుకుని వాళ్ళ పిల్లలని మరింత అభివృద్ధి వైపు వెనకబడి ఉంటే వారిని ప్రోత్సహించి ముందుకు పంపించేటువంటి చక్కటి కార్యక్రమాన్ని మరి విద్యాశాఖ మంత్రి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఏర్పాటు చేశారని చెప్పడానికి నేను ఒక హెచ్ఆర్డీ సభ్యునిగా గర్వపడుతూ, మరి గతంలో ఇదే వారావారిపేట స్కూల్లో నారాయణమూర్తి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి వారా నాగేశ్వరరావు గారు నేను ఒక విషయం చెప్పారు. వారికి ఈ వారావారిపేట స్కూల్ కేవలం మన వారావారిపేట, నెల్లూరు వారిపేట, దంగెటివారి, పాలానికి మాత్రమే పరిమితమైంది. కనుక ఈ స్కూల్కి అవసరమైనటువంటి కనీస వసతులు ఏదైతే ఉన్నాయో ఆ వసతులకు సంబంధించి మొట్టమొదటిగా మనం ఏర్పాటు చేయాల్సింది స్కూల్కి మీ విద్యార్థుల యొక్క రక్షణకి ప్రహారీ అవసరం అని చెప్పేసి ఆలోచన నారాయణమూర్తి గారు శాసనసభ్యుడిగా ఉండగా నేను ఎస్ఎస్ఏ చేయి నాగేశ్వర గారు అడగడం, సరే అనంతకాలంలోనే మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్కి ప్రహారీ కూడా మంజూరు అవడం ఆనందించదగ్గ విషయం. దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేదానికి నేను చైర్మన్ గారిని అడిగాను, సర్పంచ్ గారిని అడగలేదు. ఎందుకు ఇలాగా ఈ నిర్మాణం ఆగిందనంటే నిధులు కొట్టాలన్నారు. ఖచ్చితంగా శాసనసభ్యుల వారి దగ్గరికి మన సర్పంచ్ గారు, మీ యొక్క తల్లిదండ్రులు అంతా కలిసి శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రథమంగా ఈ స్కూల్కి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు, ఈ స్కూల్ అతి చిన్నది, ఈ స్కూల్ ఆనుకుని రోడ్డు ఉంది కనుక ఈ రోడ్డుని వెళ్ళేటువంటి ఈ మోటార్ సైకిల్ కానీ వేరే వాహనాలు కానీ మరి ఇక్కడ టర్న్ మడుపు కూడా ఉంది కనుక ఈ స్కూల్కి ప్రత్యేకించి స్కూల్కి ప్రహారీ అవసరం, ప్రహారీతో పాటు గేట్లు కూడా అవసరం కనుక మరి ఒకవేళ నిజంగా గతంలో మంజూరైనటువంటి నిధులు మురిగిపోయింటే, ల్యాబ్స్ అయిపోయింటే నూతనంగా శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళి మరి ఈ ప్రహారీకి సంబంధించి నిధులు మంజూరు చేయించేటువంటి బాధ్యత సర్పంచ్ గారు, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ గారు తీసుకోవాలి. ఎందుచేతంటే మేము నిరంతరం ఈ రోడ్లో తిరుగుతూ ఉన్నాం కనుక ఇక్కడ భారత సర్కారం తెలుసుకొని పిల్లలు సడన్ గా మెచ్యూరిటీ మైండ్ ఎవరో వెనకాల తవ్వుతూ ఉంటే ఏదో పరిగెట్టుకొచ్చి మోటార్ సైకిల్ పడిపోయేటువంటి సైకిల్ పడిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ స్కూల్కి కాంపౌండ్ హాల్తో పాటు గేట్లు కూడా అవసరం కనుక మరి దాన్ని పూర్తి చేయడానికి సర్పంచ్ గారు చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా వారు ప్రయత్నిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరి అదేవిధంగా ఈ స్కూల్లో ఏదైతే డొక్కా సీతమ్మ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరున మధ్యాహ్న భోజన పథకానికి నామకరణం చేశారు. ఆ భోజన పథకం తయారు చేయడానికి వంటశాల లేదు అనేటువంటిది ప్రథమంగా ఉంది కనుక
అవకాశం ఉన్నంత మేరకు సర్పంచ్ గారు మన ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ మన స్కూల్గా వంట సెలవు కూడా తెచ్చేదానికి తప్పనిసరిగా మేమందరం కూడా మాట కలుపుకుని ప్రయత్నిస్తామని చెప్పేసి అధ్యాపకులుగా మిమ్మల్ని మేము అభ్యర్థించేది తల్లిదండ్రుల తర్వాత పిల్లల ప్రయోజకులైతే ఆనందించేది అధ్యాపకులే. తల్లిదండ్రులు పిల్లలకి గుర్తుంటారో లేదో తెలియదు కానీ జీవితకాలము మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటిది మీ పిల్లలు గుర్తుంటారో లేదో, మీ పిల్లలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మీరు విద్య చెప్పినటువంటి ఆ పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని శాశ్వతంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థానం వారి మనసులో మీకు ఇస్తారు కనుక మీరు వారిని ప్రయోజకులు చేసేటువంటి బాధ్యతను కూడా మీరు పూర్తిగా తీసుకోవాలని, ఏదైనా లోటుపాట్లు ఉంటే సర్పంచ్ గారికి స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లకు చెప్తే దాన్ని కూడా వీలైనంత వరకు పరిష్కరించడానికి మార్గాలు అన్వేషిస్తామని చెప్పి తెలియపోస్తూ ఇచ్చేదంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. మేము నా స్వరూపం చెప్తా ఉన్నాను. నన్ను అక్షరాధించినటువంటి పాటు దూకరాజు మాస్టర్ గారు ఇవాళకి గుర్తున్నారు. ఆ దూకరాజు మాస్టర్ గారు కేంద్రంలో పుట్టి పెరిగారైనా కొత్తమూడి ఇప్పుడు ఎంపీ యూపీ స్కూల్ గా మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ గా అప్గ్రేడ్ అయినటువంటి ఆ స్కూల్లో మొట్టమొదటిగా మమ్మల్ని అక్షరాభ్యాసం చేయించినటువంటి పాటు దూకరాజు మాస్టర్ ఇవాళకి మాకు పంచాయతీ ఖచ్చితంగా మీరు కూడా అందరిగా గుర్తుంటారు కనుక మీరు విద్యార్థుల యొక్క భౌతిక వినయాన్ని నిర్దేశించేటువంటి గురుతర బాధ్యత మీరు మీ దగ్గర ఉంది కనుక మీరు ఆ విధంగా చేస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యాపకులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ ముఖ్యంగా సర్పంచ్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.